అక్కడ మందు పాపులకు నో ఎంట్రీ, పంటల్ని కాపాడండి ప్రభో, మర్డర్ చేస్తున్న మస్కిటోలు, ఆ లెక్కలన్నీ చెబుతా. ఇలాంటి మరిన్ని వార్తలు మన ఊరు మన వార్తల్లో చూద్దాం. 7 నెలల పాటు ఏపీ డీజీపీగా చేసినందుకు సంతోషంగా ఉందన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. పోలీసు విభాగంలో 35 ఏళ్ల పాటు సేవలందించడం సంతృప్తినిచ్చిందన్నారు. గంజాయి నిర్మూలన, డ్రగ్స్ కట్టడి, నేరాల నియంత్రణలో ప్రజల సహకారం మర్చిపోలేదన్నారు. కాగా రేపు ద్వారకా తిరుమలరావు పదవి విరమణ చేయబోతున్నారు. ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ నెల 31న పదవి విరమణ చేయబోతున్న ద్వారకా తిరుమలరావు స్థానంలో ఆయన్ను ప్రభుత్వం ఎంపిక చేసింది. సంరక్షిస్తూ పోలీసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 అంశాలు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు నిరోధించడం, అదేవిధంగా వెలికి తీయటం, క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ అనేటువంటి మౌలిక సూత్రాలు పాటిస్తూ సంతృప్తికరంగా సర్వీస్ని ముగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆ విషయం మీతో చెప్పాలనిపించి ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా కొనసాగింది. ముందుగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ మీద ధన్యవాదాలు తీర్మానం పెట్టారు. దీనికి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మద్దతు పలికారు. ఇదే సమయంలో వైసీపీకి చెందిన జెడ్పీటీసీలు సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ఇలాంటి వాటితో మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. దీంతో వైసీపీ జెడ్పీసీలకు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీకి మధ్య వాగ్వాదం జరిగింది. గవర్నమెంట్ నుంచి వస్తున్న స్కీమ్స్ను ప్రజలకు తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశ్రీ రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. మన అనంతపురం జిల్లా అంటే, ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే మరీ ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైన జిల్లా. ఎందుకంటే గతంలో అభివృద్ధి జరిగిందంతా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగాయి. 1924లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి, ఒక పక్క అమరావతి పనులు మొదలైనవి, గ్రామ అభివృద్ధి జరుగుతూ ఉంది. అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం నుంచి వస్తున్న స్కీమ్స్ గురించి ప్రజల్లోకి వెళ్ళండి. ఒక పక్క రైతన్నులకు పెద్దపీట వేయబోతున్నాం అన్న సంక్షేమ అధికారులందరికీ ఆదేశించాం. మీటింగ్ కూడా బాగా జరిగింది. తాడిపత్రి ప్రాంతంలో ఉన్న దేవాలయాలు, చర్చిలు, మసీదుల ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. అన్ని దేవాలయాలు, మసీదు, చర్చిల ఆస్తులను బహిర్గతం చేస్తామని తెలిపారు. దేవాలయాలు, మసీదులకు ప్రతి సంవత్సరం ఎంత ఆదాయం వస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది అన్నారు. అందుకే వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు ప్రభాకర్ రెడ్డి. ఏ గుళ్ళకి ఎంత ఆస్తుంది, ఏ మసీదులకి ఎంత ఆస్తుంది, ఏ దీనికి ఎంత ఆస్తుంది, అది తెలిపేదానికే నేను ప్రతి ఒక్క దర్గా కానీ, చర్చ్ కానీ, హిందూ టెంపుల్స్ కానీ ప్రజలకు తెలియపరిచేదానికే, నేనేమో దాని లేదో చేయాలని కాదు. గ్రామ సభల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కవిత బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయన్న కవిత అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనతో తెలంగాణ 100 ఏళ్లు వెనుకకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది అన్నారు. అబద్దాలతో సీఎం రేవంత్ రెడ్డి కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించారు కవిత. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులు తప్పితే కొత్తగా ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏం లేదు. మేము ఇచ్చినటువంటి ఆత్మగౌరవ భవనాలను పోయి ఓపెనింగ్ చేసుకోవడం, మేము ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు పోయి సర్టిఫికెట్ ఇచ్చుకోవడం, మేము ఇచ్చినటువంటి అన్ని పనులను కొనసాగించే ప్రయత్నం ఏవైతే కంప్లీట్ అయిపోయినాయో నేను చేసిన అని గొప్పలు చెప్పుకున్నాడు తప్పితే చేసిన మంచి పనులను కొనసాగించి పెంచి ఇచ్చింది మాత్రం ఎక్కడా లేదు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసింది ఎక్కడా లేదు. అది వడ్లకు బోనస్ విషయంలో అయితేంది, ఇప్పుడు మన ఎర్రజొన్న కోతకు వచ్చి దాని పరిస్థితి అయితే ఏంది, కనీసం కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున పెట్టేది ఏదైతే ఎందులో కూడా ఈ ప్రభుత్వం విఫలమైతా ఉన్నది. దీన్ని 420 హామీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ్టితో 420 రోజులు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు బీఆర్ఎస్ శ్రేణులు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బాపూజీ విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇక సికింద్రాబాద్లోని గాంధీజీ విగ్రహం దగ్గర బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరుద్యోగ భృతి 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేశారని, భర్తీ చేయడం మాత్రం మర్చిపోయారని ఆరోపించారు బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్.
హాస్పిటల్ దగ్గర గాంధీ మెడికల్ కాలేజ్ దగ్గర కూడా వీళ్ళ గాంధీ విగ్రహానికి ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు విద్యార్థులకు అనేకమైన హామీలు ఇచ్చి మోసం చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి సంవత్సరం లోపలనే భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ 420 రోజులైనా కూడా ఇప్పటి వరకు కూడా ఇవాళ ఉద్యోగాల భర్తీ కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. మేడ్చల్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు బీఆర్ఎస్ నేతలు. ఇచ్చిన హామీలు నెరవేరే వరకు ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామన్నారు ఎమ్మెల్యే వివేకానంద. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయం కావాలని చెప్పేసి కూడా మరి ప్రజల యొక్క బాధలన్నీ కూడా వినతి పత్ర రూపంలో మహాత్మా గాంధీ గారికి సమర్పించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ సర్కార్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి తమిచ్చినటువంటి అనేక హామీలు మరి 100 రోజుల్లో చేస్తున్నటువంటి 6 గ్యారంటీలతో పాటు ఈ 420 ప్రామిసెస్ ఏవైతే 420 హామీలు ఉన్నాయో మరి 420 రోజులు పూర్తయిన సందర్భంగా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రికి జ్ఞానోదయం అయ్యి మరి వాటన్నింటి కూడా అమలు చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు అర్చకులు ఆశీర్వదించి మంత్రికి తీర్థ ప్రసాదాలను అందించారు. ఫిబ్రవరి 1 నుంచి 3వ తారీఖు వరకు వసంత పంచమి ఉత్సవాలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి సీతక్క ఏర్పాట్లను పరిశీలించారు. వసంత పంచమి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. అమ్మవారి ఆలయం అభివృద్ధి కొరకు మాస్టర్ ప్లాన్ సిద్ధంగా ఉంది అని, రాబోయే రోజుల్లో అద్భుతమైన మందిరంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు మంత్రి సీతక్క. అన్నా క్యాంటీన్లో కొత్త సమస్య వచ్చి పడింది. 5 రూపాయలకే భోజనం పెడుతూ ఉండడంతో కొంతమంది తాగుబోతులు అన్నా క్యాంటీన్ల దగ్గర గొడవకు దిగుతున్నారు. మద్యం మత్తులో తోటి వారిని ఇబ్బందికి గురి చేస్తున్నారు. క్యాంటీన్ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. దీంతో ఒంగోలు అన్నా క్యాంటీన్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం తాగిన వారికి నో ఎంట్రీ అంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. మద్యం తాగి వస్తే ముద్ద కూడా పెట్టమని కరాఖండిగా బోర్డు పెట్టారు. కొంతమంది ఫుల్లుగా మద్యం తాగేసి అన్నా క్యాంటీన్లకు వస్తున్నారు. అక్కడ గొడవలకు దిగుతుండడం, నానారచ్చ చేస్తుండటంతో ఈ విధంగా బోర్డులు పెట్టాల్సి వచ్చింది నిర్వాహకులు తెలిపారు. మద్యం తాగి చాలా న్యూసెన్స్ చేస్తున్నారు. లేడీస్ని తిడుతున్నారు. 100 రూపాయలు పెట్టి వాళ్ళు మద్యం తాగి వచ్చి ఇక్కడ 5 రూపాయలకు అన్నం పెట్టలేదని ఏదన్నా ఎక్కువ వేసినా కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడి మా మీద ప్లేట్లు ఇసిరేయడం, ఇంకా ఎగస్ట్రా మాటలు అన్నీ మాట్లాడుతున్నారు సార్. కనీసం వాళ్ళు 100 రూపాయలు పెట్టి మద్యం తాగిన వాళ్ళకు మనం ఇక్కడ అన్నం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. బట్ పేదవాళ్ళకే ఇది అన్నం. పేదవాళ్ళకు, వృద్ధులకు, చేతకాని పెద్దవాళ్లకు, పనిచేసే వాళ్ళకే సార్ ఇది అన్నం. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో 9 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 1వ బెటాలియన్ 9 మందిపై 52 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో 4 మహిళలు ఉన్నారు. వీరంతా గతంలో పలు విధ్వంసకర సంఘటనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టుగా సుక్మా జిల్లా పోలీసులు తెలిపారు. ఉపాధ్యాయుల పట్టభద్రుల సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ ముందుంటుందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్య. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ప్రజా గొంతుకై పనిచేస్తారని, వారిని ఆశీర్వదించాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంచురెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కుమరయ్యలను గెలిపించాలని బీజేపీ నేతలు కోరారు. ఆయన రికమెండ్ ఇస్తున్నారు. వాళ్ళకి డిఎస్ లేవు, టైంలో రిలీజ్ చేయట్లేదు, శాలరీస్ టైం లేదు, పిఆర్సీస్ లేవు. తర్వాత ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్కు, ఒక డివిజన్కు ఒక ప్రాబ్లం ఉంది. కొందరు కాంట్రాక్ట్ లేబర్స్, వాళ్ళకి మినిమం స్కేల్ లేదు, ఇది నామినల్ పేమెంట్ మీద పనిచేస్తున్నారు. హెల్త్ కార్డ్స్ లేవు. అట్లా ప్రతి డిపార్ట్మెంట్కు ప్రతి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఆ ఇష్యూస్ అన్నీ నేను లాస్ట్ 40 years ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాయి కాబట్టి టీచర్కు, విద్యార్థులకు, వాళ్ళకి ఏమి పేరెంట్స్కు ఏమి సమస్యలు ఉంటాయి ఎడ్యుకేషన్ పరంగా నాకు అన్నీ తెలుసు. ఈసారి ఎమ్మెల్యేగా నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మీ సమస్యలన్నీ సాధిస్తూ మీకు అవైలబుల్ ఉంటూ ఈ ఉమ్మడి డిస్ట్రిక్ట్స్లలో మనం ఒక బ్రాంచ్ ఆఫీస్ లాగా మా
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద పంట కొనుగోలు చేసి మద్దతు ధర పొందాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. ఆదిలాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో మార్క్ ఫైడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. దళారుల్ని నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు 7,550 రూపాయలతో కొనుగోలు చేస్తుందని తెలిపారు. సో దానికి ప్రభుత్వం నుంచి మద్దతు ధర 75,50. సో కాబట్టి రైతులందరూ దయచేసి ఇక్కడే కొనుగోలు కేంద్రానికి వచ్చి ఇక్కడే ఉపయోగించాల్సింది కోరుతున్నాము. ఎందుకంటే దళారీల బారిన పడకుండా గతంలో ఎన్నో చూసాం మనము. సో వాళ్ళు మంచి మద్దతు ధర ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి, సో ప్రభుత్వానికి ఇక్కడ మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సో మనకి ఇక్కడే ఇవ్వాలి. ఆధ్యాత్మిక సంపద ఎవరి సొత్తు కాదని సమతామూర్తి స్థాపకులు శ్రీ 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 తిదండి చినజీయర్ స్వామి స్పష్టం చేశారు. నేటి సమాజంలో హైందవ ధర్మంపై దాడులు జరుగుతున్నాయని పరోక్షంగా ఆరోపించారు. కట్టుబాట్లను, సంస్కృతిని రక్షించేందుకు వికాస తరంగిణి నడుం బిగించిందని స్పష్టం చేశారు. మొదటిసారిగా వరంగల్ జిల్లాలో సంకీర్తన మండలిని ఏర్పాటు చేయడంతో పాటు వివిధ కళారూపాలను, తమ సంస్కృతి సాంప్రదాయాలను గ్రామాన తీసుకుపోవడమే ఈ మండలి ఉద్దేశమని వివరించారు. త్వరలోనే తెలంగాణలోని అన్ని జిల్లాలకు సంకీర్తన మండలను విస్తరించడంతో పాటుగా వాటికి పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి నగదును, ప్రోత్సాహంతో పాటు ప్రశంసా పత్రాలను అందిస్తామని తిరుదండి చినజీయర్ స్వామి వివరించారు. అంతకుముందు హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్ నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు సాగిన సంకీర్తన శోభాయాత్రలో చినజీయర్ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రదర్శనలో వరంగల్, ఉమ్మడి జిల్లా నుంచి వేల సంఖ్యలో కళాకారులు, వికాస్ తరంగిణి సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ పట్టణం ఈవేళ భక్తి ప్రవాహంలో మునిగి తేలుతుంది. మన జిల్లా సంబంధించి అనేక గ్రామాల్లోంచి అనేక శైలి, రకరకాల భిన్నమైనటువంటి శైలిలో ఉండే భక్తి తత్వాన్ని మనస్సుకి పట్టించుకుని వారు ఆనందిస్తూ తమ చుట్టూ ఉండే వారిని ఆనందింపచేసే ఎన్నో సమూహాలు, ఎంతోమంది ఇక్కడికి చేరి ఈవేళ మన నగర వీధులలో ఒక పవిత్రమైనటువంటి వాతావరణాన్ని వ్యాపింపచేశారు. మేము వీరందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన ఉత్సవాలుగా ప్రత్యేక గుర్తింపు ఉన్న నాగోబా జాతర ఘనంగా జరుగుతోంది. గోండుల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన నాగోబా జాతరకు భక్తులు భారీగా వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో అంబరానంటే స్థాయిలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక ఈ ఉత్సవాలకు తెలంగాణ, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైనప్పటికీ గంటలోపే దర్శనం పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. పుష్య అమావాస్య సందర్భంగా ప్రారంభమైన ఈ జాతర 10 రోజుల పాటు జరగబోతోంది. ఈ జాతరకు 600 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాస్తో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేసింది తెలంగాణ సర్కార్. మేడ్చల్ జిల్లా తోంకుంట మున్సిపాలిటీ పరిధిలోని మందాయిపల్లిలో సంపంగి న్యాచురల్ స్టోర్ను సంపంగి గ్రూప్ చైర్మన్ డాక్టర్ రమేష్ ప్రారంభించారు. 100% ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పంటను రీటైల్ మార్కెట్ ద్వారా మార్కెట్లోకి తీసుకొస్తున్నామని తెలిపారు. సంపంగి న్యాచురల్.com ద్వారా ఆన్లైన్లో కూడా విక్రయించడం జరుగుతోంది అన్నారు. పండించిన పంటని ఈరోజు మన భారతీయులు అందరూ కూడా అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మా ప్రొడక్ట్స్ ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా మాకు అందుబాటులో ఉంటాయి. తుమ్కుంట, అల్వాల్ దగ్గర తుమ్కుంటలో ఫస్ట్ స్టోర్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఇంకా మొత్తం టోటల్ కూడా మేము ఇంకా దేశవ్యాప్తంగా కూడా మేము స్టోర్స్ అన్ని స్థాపించాలనుకుంటున్నాము. ఇవన్నీ కూడా మన ఇండియాలో నారాయణఖేడ్ ప్రాంతంలో ఇంచుమించు ఒక 600 ఎకరాలలో మేము కల్టివేషన్ చేస్తున్నాము. మేమే కల్టివేట్ చేసి మా ప్రొడక్ట్స్ని మేము ప్రాసెస్ చేసి ఇక్కడ మేము రిటైల్ మార్కెట్.
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ యుగంధర్ రియల్ స్టోన్ కంపెనీ తన కొత్త వెంచర్ బ్రోచర్స్ ని విడుదల చేసింది. ఆ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీధర్ చేతుల మీదుగా ఓపెనింగ్ ఆఫర్ ను వినియోగదారులకు ప్రకటించింది. గతంలో శ్రీశైలం హైవేపై 3 వెంచర్స్ ను పూర్తి చేశామని, ప్రస్తుతం ముంబై హైవే దగ్గరలో 75 ఎకరాల పెద్ద వెంచర్ ను ప్రారంభించామని మేనేజింగ్ పార్ట్నర్ శ్రీధర్ తెలిపారు. యుగంధర్ రియల్ స్టోన్ మనం 2022లో ఇక్కడ స్టార్ట్ చేసాం. అట్లాగే శ్రీశైలం రోడ్లో ఒక 3 వెంచర్లు కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ముంబై హైవేలో ఆల్రెడీ 3 ప్రాజెక్ట్స్ రన్నింగ్లో ఉన్నాయి. త్రిబుల్ రివర్ సైడ్, త్రిబుల్ ఫ్రంట్ సైడ్, రాయల్ హైట్స్. అట్లాగే ఇవాళ ఒక న్యూ వెంచర్ మన గ్రీన్ హైట్స్ అనే ఒక న్యూ వెంచర్ స్టార్ట్ చేయబోతున్నాం. ప్రజెంట్లో అరౌండ్ 75 ఏకర్స్ మనం ముంబై హైవేలో చేస్తున్నాం. ఇప్పుడు న్యూ వెంచర్లో కూడా ఇవాళ 12 ఏకర్స్ మనం లాంచ్ చేస్తున్నాం. ఈ న్యూ వెంచర్ లాంచింగ్ సందర్భంగా మన లాంచింగ్ ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అవి గోల్డ్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. అట్లాగే వెంచర్లో యొక్క కొన్ని ప్రత్యేకతలు ఏవైతే మనం దాంట్లో పెడదాం అనుకున్నాం, ప్లాంట్స్ అవి అనుకుంటున్నాను, అవి కూడా దీంట్లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. అన్నమయ్య జిల్లా రాజంపేట తహసీల్దార్ వైసీపీ నేతల కోసం పనిచేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజంపేట మండలం శేషమాంబాపురానికి చెందిన పేద రైతులు ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో తహసీల్దార్ చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. బాధిత రైతులతో కలిసి పొలాలను జగన్మోహన్ రాజు పరిశీలించారు. పంట పొలాలను ధ్వంసం చేశారని బాధితులు తెలిపారు. అయితే నిరుపేద రైతులకు వ్యతిరేకంగా పనిచేయడం సరికాదని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ఏజెన్సీలో భూ వివాదాలు మరోసారి భగ్గుమన్నాయి. బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన కరాటం సత్యవతి, ఎల్ పుష్పలతకు 5.5 ఎకరాల భూమి ఎల్టీఆర్కు చెందిందిగా ఆరోపిస్తూ భూమిని ఆక్రమించేందుకు సిపిఎం నేతలు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సిపిఎం నాయకులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. విజయనగరం జిల్లా ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి నిరసన సెగ తగిలింది. రోడ్డు మరమ్మతుల కోసం కొద్ది రోజులుగా దీక్ష చేపట్టిన వేపాడ మండలం అథవా గ్రామస్తులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. తమ గ్రామానికి రోడ్డు మరమ్మతులు ఎప్పుడు వేయిస్తారంటూ ప్రశ్నించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే తీరుపై గ్రామస్తులంతా అసహనం వ్యక్తం చేశారు. తమ ఆందోళనను పట్టించుకోకుండా ఎమ్మెల్యే వెళ్లిపోయారంటూ మండిపడ్డారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు నిరసన దీక్షను విరమించబోమంటూ గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే గారు దాటవేశారు తప్ప మాకు సంబంధం లేదు. ఈ యాతో ప్రజలతోటి, ఈ యాతో గ్రామం సమస్య మీద మాకు సంబంధం లేదన్నట్టు ఇంతమంది జనాన్ని తోసిపుచ్చి దౌర్జన్యంగా పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకొని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు తప్పితే సానుకూలంగా ప్రజల దగ్గర ఏ రకమైనటువంటి స్పష్టమైన హామీ కానీ ఏమీ ఇవ్వకుండా దౌర్జన్యంగా అప్పుడు నిర్లక్ష్యం చేసి పారిపోయారు. ఇవి మన ఊరు మన వార్తలు. నెక్స్ట్ ప్రైమ్ టైం డిబేట్ చూద్దాం. స్టే విత్ us.